చిత్తూరు జిల్లా కుప్పంలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టిస్తోంది. అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉన్న గ్రామాల్లోకి ప్రవేశించిన గజరాజులు పంటలు ధ్వంసం చేస్తున్నాయి. ఏనుగులు ఇళ్ల సమీపంలోకి వస్తుండడంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందో అని స్థానికులు బిక్కుబిక్కుమంటున్నారు. గుడిపల్లి మండలం మల్లప్పకొండ పెద్దేరు వంకలో అరటి తోటలను ఈ ఏనుగుల గుంపు ధ్వంసం చేశాయి. రైట్, ఏనుగుల బీభత్సానికి సంబంధించి పూర్తి సమాచారం అందిస్తారు మా ప్రతినిధి మూర్తి. ప్రస్తుతం అటవీ శాఖ అధికారులకి సమాచారం అందిందా? ప్రస్తుతం వాటిని తరలించే ఏర్పాట్లు ఏమన్నా కొనసాగుతున్నాయి అక్కడ? గోపి, ఆంధ్ర తమిళనాడు సరిహద్దు ప్రాంతం, ఆంధ్ర కర్ణాటక సరిహద్దు ప్రాంతంగా ఉన్నటువంటి కుప్పం నియోజకవర్గ పరిధిలో ఏనుగుల దాడులతో ప్రజలంతా కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. ప్రధానంగా రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుప్పం నియోజకవర్గంలో ప్రజలు యొక్క ఏనుగుల దాడులతో గత కొన్నేళ్లుగా ఇబ్బందులు పడుతున్నప్పటికీ చర్యలు మాత్రం తాత్కాలికంగానే ఉంటున్నాయి. ప్రధానంగా గుడిపల్లి మండలం సంగనపల్లి, చిన్నపర్తికుంట, పెద్దపర్తికుంట సమీపంలో యొక్క ఏనుగుల దాడులతో సమీపంలో ఉన్నటువంటి అటవీ సమీపంలో ఉన్నటువంటి పంట పొలాలని కూడా ఏనుగుల దాడుల వల్ల పూర్తి స్థాయిలో నష్టపోతున్నాయి. ప్రధానంగా ఈ ప్రాంతంలో యొక్క చెరుకు, వరి పంటతో పాటు బంగాళాదుంప, టమోటా, పూల సాగుకు సంబంధించినటువంటి పంటలపై ఏనుగులు దాడులు చేస్తున్నాయి. గత కొద్ది రోజులుగా ఏనుగుల దాడులతో భయభ్రాంతులకు గురవుతున్నటువంటి ఈ ప్రాంత రైతులు ఫారెస్ట్ అధికారులకు చెప్పినప్పటికీ ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఓవైపు ట్రాక్టర్స్ సహాయంతో వాటిని తమిళనాడు సరిహద్దు ప్రాంతం వైపు తరుముకుంటూ వెళ్తున్నారు. మరోవైపు గుడిపల్లి మండలంలో ఉన్నటువంటి యొక్క ఆంధ్ర కర్ణాటక సరిహద్దు ప్రాంతంగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో కూడా ఏనుగుల దాడులు రెండు బృందాలుగా విడిపోయి వేరువేరు ప్రాంతాల్లో దాడులు చేస్తుండడంతో రైతులు భయభ్రాంతులకు గురవుతున్నారు. గోపి. రైట్ మూర్తి, థ్యాంక్ యూ. అదే పెద్దమ్మా అలా ఏం తోటలే కదా కుట్టు వాళ్ళ తోటలే ఏమైందా